మోహన్ గారు, మీరు ఇందాక కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ ప్రస్తావించారు కదా. అయితే దీనికి ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికే ఇప్పుడు వీటిని తెరపైకి తీసుకొచ్చారు అని. మీరేమంటారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆల్రెడీ మీరు చూస్తున్నారు. అధికారులు ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ వీళ్ళంతా కూడా ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి ఈరోజు జైళ్లలో ఉన్నారు. ఒక పోలీసు ఉన్నతాధికారులను జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసే వాళ్ళే పోలీసు అధికారులు. కాబట్టి ఈరోజు వాళ్ళే ఈరోజు అన్ని విషయాలు తేటతలం చేస్తున్నారు. ఏ విధంగా ఫోన్ ట్యాప్ చేసినామంటే ప్రతిపక్షాలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ట్యాపింగ్ చేసి ఆ ట్యాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ నాయకులకు అందజేసి ఆ డబ్బులు కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన ఏమైనా డబ్బులు ఉంటే పట్టుకోవడం, వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల డబ్బులు పోలీసు వాహనాలనే తరలించడం అన్న మాట స్పష్టంగా రాధాకిషన్ రావు గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. తను చెప్పడం జరిగింది. తను వాంగ్మూలం వేయడం జరిగింది. రికార్డ్ చేసినారు వాంగ్మూలాన్ని. ఏ వెహికల్ తీసుకెళ్లినారు, ఎవరు తీసుకెళ్లినారు, ఎప్పుడు తీసుకెళ్లినారు, ఏ నియోజకవర్గానికి తీసుకెళ్లినారు, ఏ నాయకునికి డబ్బులు ఇచ్చినారు, ఏ నాయకుని డబ్బులు పట్టుకున్నారు, ప్రతిపక్ష అన్ని క్లియర్ గా చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా మునుముందు చాలా క్లారిటీగా జడ్జిమెంట్ల రూపంలో కూడా రాబోతున్నాయి. కాబట్టి అందరికి కూడా ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా బాధాకరం. ఒక ఉగ్రవాద సంస్థలకు సంబంధించింది టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వాలకు పర్మిషన్స్ ఉంటాయి, కానీ ప్రతిపక్ష నాయకులై అడ్వకేట్స్వి, జడ్జెస్వి, సినిమా యాక్టర్స్వి అందరు కూడా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది ఎక్కడ కూడా ఇది ఎవరు కూడా హర్షించారు. సభ్య సమాజం ఎక్కడ కూడా హర్షించారు. ఎందుకంటే స్వేచ్ఛ లేకుండా ఎవరు కూడా జీవితాన్ని కోరుకోరు. ఇలాంటి స్వేచ్ఛని పౌరులకు, సిటిజన్స్ కు ఉండాల్సిన స్వేచ్ఛను కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం హరించేసింది అన్న విషయం ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారికి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. అయితే వీటి మీద